ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న అల్ట్రాసౌండ్ టెక్నాలజీ 800 ఇయర్స్ బ్యాక్ కట్టిన టెంపుల్ మీద ఈ అల్ట్రాసౌండ్ టెక్నాలజీ గురించి ఉందని మీకు తెలుసా? అల్ట్రాసౌండ్ టెక్నాలజీ 1950లో కనిపెట్టారు. కడుపులో ఉన్న బేబీకి హార్ట్ బీట్, బేబీ పొజిషన్ గురించి ఈ అల్ట్రాసౌండ్ టెక్నాలజీలో తెలుసుకోవచ్చు. అయితే 800 సంవత్సరాల క్రితం కట్టిన కామాక్షి అమ్మన్ టెంపుల్లో ఒక బేబీ కడుపులో ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు అల్ట్రాసౌండ్ టెక్నాలజీతో తీసిన పిక్స్ ఎలా ఉన్నాయో సేమ్ అలానే ఈ టెంపుల్ మీద ఉన్న పిక్స్ ఉన్నాయి. మరి 1950లో కనిపెట్టిన అల్ట్రాసౌండ్ టెక్నాలజీ గురించి 800 సంవత్సరాల క్రితం కట్టిన కామాక్షి అమ్మన్ టెంపుల్ మీద ఎలా ఉంది? మీరు కూడా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లో వాటర్ బాటిల్ కొంటున్నారా? అయితే మీ కిడ్నీ, లివర్ చాలా డేంజర్లో ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఈ విషయం డైరెక్ట్గా FSSAI డిక్లేర్ చేసింది. రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్లో ఉండే వాటర్ బాటిల్స్ మీద వీళ్ళు ఒక టెస్ట్ చేశారు. ఈ టెస్ట్లో వేస్ట్ బాటిల్స్లో మళ్ళీ వాటర్ని ఫిల్ చేసి మార్కెట్లో సెల్ చేస్తున్నారని తెలిసింది. ఈ వాటర్ని తాగడం వల్ల కిడ్నీ అండ్ లివర్కి చాలా డేంజర్. ఇది చూసిన FSSAI టీం వాళ్ళు మొత్తం వాటర్ బాటిల్స్కి సేఫ్టీ సర్టిఫికేట్ని క్యాన్సిల్ చేశారు. మీరు కూడా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్కి వెళ్ళేటప్పుడు షాప్స్ లో వాటర్ బాటిల్స్ కాకుండా ఇంట్లో ఉండే వాటర్ బాటిల్స్ ని తీసుకొని వెళ్ళండి. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవ్రీ 10 గర్ల్స్ లో 8 గర్ల్స్ PCOD ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారు. ఇలా జరగడానికి రీజన్స్ ఏంటో మీకు తెలుసా? PCODకి మెయిన్ సిమ్టమ్ ఇరెగ్యులర్ పీరియడ్ అండ్ సడన్ గా వెయిట్ గెయిన్ అవ్వడం. ఇలా జరగడానికి మెయిన్ రీజన్ ఫిజికల్ యాక్టివిటీస్ చేయకపోవడం, నేచురల్ సన్లైట్ కి ఎక్స్పోజ్ చేయకపోవడం అండ్ ఇంకో మెయిన్ రీజన్ వచ్చేసి జంక్ ఫుడ్ తినటం, ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవటం, లేట్ నైట్ మొబైల్స్ యూజ్ చేయటం. దీనివల్ల మన స్లీప్ సైకిల్ సిస్టమ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. వీటన్నిటి వల్ల బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. దీనివల్ల మూడ్ స్వింగ్స్, వెయిట్ గెయిన్ ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కువసేపు ఇలా స్మార్ట్ వాచ్ ని పెట్టుకోవడం వల్ల ఇలా స్కిన్ ఇరిటేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయని మీకు తెలుసా? ఇలా జరగడానికి మెయిన్ రీజన్ వాచ్ లో ఉండే గ్రీన్ లైట్. రీసెంట్ గా UK లో గ్రీన్ లైట్ మీద ఒక రీసెర్చ్ చేశారు. మనం డిజిటల్ వాచ్ పెట్టుకున్నప్పుడు వాచ్ లో ఉండే గ్రీన్ లైట్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ డైరెక్ట్ గా మన స్కిన్ మీద పడుతుంది. దీనివల్ల వాచ్ పెట్టుకున్న ఏరియాలో బ్లడ్ వెజిల్స్ ప్రాబ్లమ్స్ వచ్చి ఆ ఏరియాలో బ్లడ్ ఫ్లో అనేది స్లోగా ఫ్లో అవుతుంది. దీనివల్ల ఆ ఏరియాలో ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి స్మార్ట్ వాచ్ని ఎక్కువసేపు పెట్టుకోకండి. ఇలాంటి రెగ్యులర్ వాచెస్ని ట్రై చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. రీసెంట్గా గర్ల్స్ పీరియడ్ పెయిన్స్ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. ఇందులో ఒక ఉమెన్ తన లైఫ్ టైం మొత్తంలో 3500 డేస్ అంటే 9.8 ఇయర్స్ పీరియడ్ పెయిన్స్తో సఫర్ అవుతారు. సో ఉమెన్స్ ఇంత పెయిన్ని ఫేస్ చేస్తున్నప్పుడు కొన్ని ఫుడ్ని అవాయిడ్ చేయాలి. అవేంటో తెలుసా? ఫస్ట్, సాల్టీ ఫుడ్స్. హై సోడియం ఉన్న ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ చిప్స్. 100 గ్రామ్స్ పొటాటో చిప్స్లో 8 గ్రామ్స్ సోడియం ఉంటుంది. సెకండ్, షుగర్. స్వీట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల మీలో ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అండ్ రెడ్యూస్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మూడ్ స్వింగ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. థర్డ్ వన్, కాఫీ. ఇందులో క్యాఫెయిన్ ఎక్కువ ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల యాంగ్జైటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫోర్త్ వన్, స్పైసీ ఫుడ్. స్పైసీ అండ్ మసాలా ఫుడ్ తీసుకోవడం వల్ల స్టమక్ లో పెయిన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ సిస్టర్, మదర్, ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.